అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 21వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక సాధారణమైనటువంటి రోజు కాదు. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు కదలడం మొదలయ్యే రోజు. మీ యొక్క మనస్సులో నడుస్తున్నటువంటి ఆందోళనలు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఆశలు మళ్ళీ వెలుగు నింపే రోజు. కానీ అదే సమయంలో కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక ముఖ్యమైనటువంటి పరిహారం మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మీకు శుభ సంఖ్య, శుభ రంగు, శుభ దిశ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడినటువంటి పనులు పూర్తి చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంటారు. మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది. కొంతమంది మీ యొక్క నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం ఉన్నా చివరికి మీరే సరైనటువంటి వారిని నిరూపించుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో నష్టపోయినటువంటి డబ్బులు కొంత తిరిగి వచ్చే సూచనలు కూడా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా పెద్దగా సమస్యగా మారవు. అయితే ఎవరి మీదైనా అతి నమ్మకం పెట్టుకోవటం మంచిది కాదు. ముఖ్యంగా సంతకాలు చేసే ముందు పత్రాలను పూర్తిగా చదవండి. కుటుంబ విషయాలలో రేపటి రోజు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చిన్న విషయాలకే కోపం రావటం వలన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క మాటలను కాస్త జాగ్రత్తగా ఉపయోగించండి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్నటువంటి దూరం తగ్గి మళ్ళీ ప్రేమాభిమానాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెళ్లి కాని వారికి ఒక మంచి సంబంధం గురించి కూడా సమాచారం వస్తుంది. విద్యార్థులకు ఇది కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చే సమయం. చదివినది గుర్తించుకోవటం, పరీక్షల్లో మంచి మార్కులు రావటం కూడా జరుగుతుంది. అయితే మొబైల్, సోషల్ మీడియా మీద ఎక్కువ సమయాన్ని వృధా చేయవద్దు. ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీ ముందుకు రావచ్చు, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవసరం లేనటువంటి కొనుగోళ్లను తగ్గించాలి. కొందరికి పాత అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు తొందరపడవద్దు. ఒకసారి పెద్దల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం చాలా అవసరం. బయట ఆహారం తగ్గిస్తే చాలా మంచిది. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క జీవితంలో ఎప్పటి వరకు మీరు వెనక్కి లాగినటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు కూడా మెల్లగా దూరం అవుతాయి. మీరు మళ్ళీ ధైర్యంగా ముందడుగు వేయడానికి సిద్ధమవుతారు. కొందరు మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త వినిపించవచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక కొత్త మార్గం కూడా కనిపిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఆత్మవిశ్వాసంతో ఉంటే విజయం మీదే. ప్రేమ విషయాలలో కొంత భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి మంచి స్పందన కూడా రావచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక చిన్న అపార్థం పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉంటుంది. ఓర్పు చాలా అవసరం. ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలంటే ఉదయం సూర్యనారాయణకి నీళ్లను అర్పించి ఓం సూర్యనారాయణ మహ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. అలాగే హనుమాన్ ఆలయానికి వెళ్ళి బెల్లం లేదా వడమాల సమర్పిస్తే అడ్డంకులు తొలగే సూచనలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. రేపు సాయంత్రం ఒక ఎర్రటి గుడ్డలో కొద్దిగా శనగలు పెట్టి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో దానం చేయండి. ఇలా చేస్తే మీ మీద ఉన్నటువంటి దృష్టి దోషం తగ్గి ఆర్థిక సమస్యలు క్రమంగా దూరం అవుతాయి. జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించే సమయంలో కొద్దిగా కర్పూరం వేసి హారతి ఇస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. అదేవిధంగా
ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు కొత్త పరిచయం జీవితాన్ని మార్చే స్థాయిలో ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అకస్మాత్తుగా రావచ్చు. అందుకే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వినయంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీ యొక్క మాటల వలనే మంచి అవకాశం మీ చేతిలోనికి రావచ్చు. అదేవిధంగా కొంతమంది మీపై నమ్మకం పెట్టుకుని ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పగించే అవకాశం ఉంటుంది. దాన్ని సరిగ్గా పూర్తి చేస్తే భవిష్యత్తులో మంచి పేరును కూడా సంపాదిస్తారు. రాత్రి సమయానికి మీ యొక్క మనసులో కొంత ప్రశాంతత కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు నా యొక్క జీవితం మారబోతుంది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అదేవిధంగా మీకు రేపటి శుభ సంఖ్య 9, శుభ రంగు ఎరుపు, శుభ దిశ తూర్పు. రేపటి రోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, కొత్త ఆశలు తీసుకువచ్చే రోజు. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకుని ఓర్పుతో ముందుకు వెళితే అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుంది. ఇటువంటి ప్రతిరోజు రాశి ఫలాల కోసం మా యొక్క ఛానల్ చూడండి. అదేవిధంగా మరింత డీప్గా మనం చర్చించినట్లయితే ఇప్పటి వరకు మీరు విన్నటువంటి విషయాలు రేపటి రోజు మొదటి భాగం మాత్రమే. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే రాత్రి సమయానికి మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతాలు కనిపించే అవకాశం. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరిలో చెప్పబోయే ఒక ప్రత్యేక పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలంగా మార్చే అవకాశం ఉంటుంది. రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత మీలో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన మొదలవుతుంది. నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, నా జీవితం మారాలి అనే తపన పెరుగుతుంది. ఇదే ఆలోచన మీ యొక్క భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. చాలా కాలంగా మీ యొక్క ప్రతిభను గుర్తించినటువంటి వారు కూడా ఇప్పుడు మీ యొక్క విలువలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు ఒక కొత్త ఆలోచన కూడా కలిసి వస్తుంది. మీరు ప్రారంభించాలనుకుంటున్నటువంటి కొత్త వ్యాపారం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఫుడ్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి లాభ సూచనలు బలంగా కనిపిస్తాయి. పాత కస్టమర్లు మళ్ళీ తిరిగి దగ్గరికి వస్తారు. మీ యొక్క మాట తీరు, మీ యొక్క నమ్మకం ఇతరులను చాలా ఆకట్టుకుంటాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ యొక్క విజయం అందరికీ నచ్చదు. కొందరు మీ యొక్క మీ గురించి తప్పుగా వెనక మాట్లాడుతారు. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా మీ యొక్క భవిష్యత్తు ప్లాన్స్ రహస్యంగా ఉంచితే చాలా మంచిది. కుటుంబంలో కొంతకాలంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా తగ్గుముఖం పడతాయి. మీ యొక్క మాట వలన ఇంట్లో శాంతి నెలకొంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. కొందరు ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల విషయాలలో ఆనందకరమైనటువంటి వార్తలు వినిపించవచ్చు. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు భావోద్వేగంగా ఉంటుంది. మీరు ప్రేమించే ఒక వ్యక్తి మీపై మరింత నమ్మకం పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే చిన్న విషయాలపై అనుమానాలు పెంచుకోవడం ద్వారా నిజాయితీగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మీ యొక్క నిర్ణయాలు కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. కొంతకాలంగా అనుకున్నటువంటి ఒక కోరిక నెరవేరే సూచన కూడా కనిపిస్తుంది. బంగారం లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఆలోచన కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు, శరీర వేడి, అలసట వంటి సమస్యలను రాకుండా జాగ్రత్త వహించాలి. ఎక్కువగా కోపం తెచ్చుకోవటం వలన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే చల్లని ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీళ్లు తాగడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిష సూచన ఏమిటంటే రేపు రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య సమయం మీకు చాలా పవర్ఫుల్గా నడుస్తుంది. ఆ యొక్క సమయంలో మీరు చేసే ప్రార్థన, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పుకు కూడా కారణం కావచ్చు. అందుకే ఆ యొక్క సమయంలో కోపం లేకుండా ప్రశాంతంగా ఉండండి. కొంతమంది ధనలాభానికి చూస్తున్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయి. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బు అకస్మాత్తుగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొందరికి ఒక కొత్త వ్యాపారం ఒప్పందం కూడా లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయడం కూడా చాలా మంచిది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు మీకు నిజమైనటువంటి సహాయం చేయబోతున్నారు. మీరు ఊహించినటువంటి సమయంలో ఒక మంచి వ్యక్తి మీ యొక్క జీవితంలో కూడా రావచ్చు. ఆ యొక్క వ్యక్తి వలన మీ యొక్క ఆలోచనలు కూడా మంచి మార్పు రావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి పేపర్ వర్క్లో ఉన్నటువంటి అడ్డంకులు తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొందరికి వీసా లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి కాల్స్ కూడా రావచ్చు. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక శక్తివంతమైనటువంటి పరిహారం గురించి చెప్దాం.
రేపు ఉదయం ఇంటి ముందు కొద్దిగా నీటిలో పసుపు కలిపి చల్లండి. తర్వాత ఒక ఎర్రటి పువ్వుతో సూర్యభగవానికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గి అదృష్టం పెరుగుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఓం అంగాకారాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపిస్తే ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి అడ్డంకులు తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఈ యొక్క పరిహారాన్ని వరుసగా 3 రోజులు చేస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారు కొందరు పాత స్నేహితులతో మళ్ళీ కలుస్తారు. ఆ యొక్క పరిచయం మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. ఇంట్లో దేవుడి దగ్గర ఎర్రటి దీపం వెలిగించడం మీకు చాలా శుభదాయకం. ముఖ్యంగా రేపటి రోజు హనుమాన్ చాలీసా చదవటం వలన మానసిక బలం కూడా పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి అనుమానాలు కూడా తగ్గిపోతాయి. రాత్రి సమయానికి ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ యొక్క మనసుకు ఆనందాన్ని కూడా ఇవ్వవచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం చివరకు మీకు అనుకూలంగా మారవచ్చు. మీ యొక్క కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది. రేపటి రోజు మీలో ఒక నాయకత్వపు లక్షణాలు కూడా సహజంగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు కోపం వలన మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇప్పుడు మరోసారి రేపటి శుభ సూచనలు చూసుకుందాం. శుభ సంఖ్య 3 మరియు 9, శుభ రంగు ఎరుపు, శుభ దిశ తూర్పు మరియు దక్షిణ. అదేవిధంగా రేపటి రోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీ వెంటే విజయం కూడా వరిస్తుంది. దేవునిపై విశ్వాసం, మీపై నమ్మకం ఉంటే జీవితంలో పెద్ద మార్పులు కూడా తప్పకుండా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు సాధించలేరని అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు సాధ్యం చేసి చూపిస్తారు. ముఖ్యంగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి రేపు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు దక్కే అవకాశం ఉంటుంది. మీ పనితీరు చూసి ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోతారు. కొందరికి కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. మొదట్లో కాస్త భయం ఉన్నా తర్వాత అదే మీ యొక్క భవిష్యత్తుకు మార్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం. కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్టర్స్, కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఫుడ్ ట్రేడింగ్, ఫ్రాంచైజీ, కోల్డ్ స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ రంగాల వారికి మీకు అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు. అయితే ఒక విషయంలో జాగ్రత్త. ఈ సమయంలో ఎవరితోనైనా డబ్బుల విషయాలలో గొడవలకు దూరంగా ఉండండి. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఉన్నటువంటి టెన్షన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంట్లో నవ్వులు మళ్ళీ వినిపించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొందరి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు చాలా భావోద్వేగంగా ఉండబోతుంది. మీరు ప్రేమించే ఒక వ్యక్తి మీకు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మీ బంధంపై మరింత నమ్మకం కూడా ఏర్పడుతుంది. రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రూపంలో మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి సహాయం కూడా అందుతుంది. ఆ అవకాశం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు నాంది కాబోతుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరంలో అలసటగా ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక గోప్యమైనటువంటి జ్యోతిష సూచన. రేపటి రోజు మీకు ఉదయం కంటే రాత్రి సమయం ఎక్కువ శుభాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత మీరు అనుకునే పని విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ యొక్క సమయంలో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఒక చిన్న మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి ఇంటి ముందు వెలిగించండి. తర్వాత ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే దృష్టి దోషం కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎర్రటి దారం చేతికి కట్టుకోవడం ద్వారా శుభప్రదం ఉంటుంది. ఇది మీలో ధైర్యాన్ని పెంచి నెగిటివ్ ఎనర్జీని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు శుభ సమయంగా మారబోతుంది. రేపటి రోజు పోటీ పరీక్షల్లో ఫలితాలు కూడా మంచిగా వస్తాయి. మీరు పెట్టినటువంటి కష్టం అనేది వృధా కాకుండా ఉంటుంది. గురువుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి భయం, ఆందోళన కూడా తగ్గుతాయి. నా భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న కూడా మీకు సరళంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశివారు మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళితే దేవుని యొక్క ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు నూతన విద్యలను కూడా
ప్రారంభించబోతున్నారు. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. ధన్యవాదములు.